ఇలా హ్యాండ్ మూమెంట్ కి సరిగ్గా సెట్ అవ్వట్లేదు ఫైర్. నేను అయితే ఓన్లీ ఇండెక్స్ ట్రై ఫింగర్ మీద చేశాను, ట్రై రాలేదు. చేశా. హ్యాండ్ ఈజీగానే ఉంది సార్, అదే స్నాప్ చేస్తేనే రాలేదు సరిగ్గా. ఓకే, సో మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా? సార్ నాకు డౌట్ వచ్చింది, రియర్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాం కదా, యూజ్ చేసినప్పుడు అది ఒక్కసారి నాకు అది యూజ్ చేస్తుంటే మొత్తం ఎంత క్లిప్ అయితే ఉందో అదంతా కూడా హాఫ్ అయిపోతుంది. ఆ చిన్న బిట్ మట్టుకు ఇలా ఓపెన్ అవుతున్నట్టు క్లోజ్ అవుతున్నట్టు అవ్వడం లేదు నాకు. ఫైర్ ఓకే, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? అంటే నేను క్లాస్ వినలేదు సార్, లాస్ట్ లో జాయిన్ అయ్యాను, లింక్ పంపారు కదా అందులో, సో నాకు అది అర్థం కాలేదు. సార్ ఇప్పుడు 6:30కి పెట్టాను సార్ నేను వీడియో, ఒకసారి చూసి చెప్పరా ఏమన్నా అది ఎలా ఉందో? 6:30కి పెట్టాను సార్. అది పిఐపి లైన్ లో ఫైర్ ఉంది కదా సార్, అది మొత్తం కంప్లీట్ వీడియోకి రావట్లేదు సార్. అది కంప్లీట్ వీడియో సార్ రాదండి. 685 అంటే 685 సార్, 685 లాస్ట్ లో. ఓకే, 683 685 పైన ఉంటుంది సార్, దాని పైన. ఇదే సార్ 685. ఓకే, ఇది బాగా బ్రైట్ గా ఉంది కదా? అవును సార్, అది అవును, బయట కూర్చొని చేశాను సన్ లైట్ కి. కాదండి, మీకు ఎందుకు అది ఒపాసిటీ తక్కువ వస్తుంది? మీరేం తగ్గించారా ఒపాసిటీ? అసలు ఒపాసిటీ 100 ఉంది నాకు, అది మరి నార్మల్ ఏంటో అలా కొంచెం బ్లర్ గా వచ్చింది సార్, నేనైతే అలానే ఉంచాను. ఇక్కడ గమనించారా, పైన కింద బాగా కట్ అయినట్టు ఉంది కదా? అలా కట్ అవ్వకుండా ఫెదర్ ఇవ్వాలి మనం. ఫెదర్ అనేది ఫెదర్ అంటే ఓకే, అంటే అడ్జస్ట్ స్మూత్ గా నేను చూపిస్తానులేండి ఇప్పుడు. ఓకే సార్. ఇలా ఇది ఇలా రాలేదు నాకు, ఇలా రాలేదు నాకు. నాట్ బ్యాడ్. ఎవరో బాగా చేశారు మేడం. ఎవరో ఇది లావణ్య గారు. లావణ్య, థ్యాంక్ యూ సార్. నైస్. ఓ, ఖచ్చితంగా వచ్చింది. శివరామకృష్ణ గారు హ్యాండ్ మూమెంట్ కి తగ్గట్టుగా కీ ఫ్రేమ్ అనేది వచ్చేసింది. నైస్ సార్. ఉన్నారా మీటింగ్ లో? క్లియర్ అనుకుంటా. యా, పర్లేదు. మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైందిగా? అదే ఫెదర్ ఒకసారి చూపించండి సార్, ఎగ్జాక్ట్ గా కట్ అవ్వకుండా ఎలా. ఫెదర్ చూపిస్తాను, ఇబ్బంది లేదు. సో మీకు కీ ఫ్రేమ్ కాన్సెప్ట్ అర్థమైందిగా, ఎలా మనం యూజ్ చేసామనేది? ఏదండి ఇప్పుడు విన్నటి క్లాసా? నేను బ్రీఫ్ గా చూపిస్తానండి. అంటే సో ఫెదర్ ఎలా ఇవ్వాలి కదా, ఫెదర్ ఆప్షన్ గురించి చెప్పడం కోసం మీకు బ్రీఫ్ గా నేను చూపిస్తాను, ప్రాబ్లం లేదు. ఓహో, మాకు మీటింగ్స్ లో చెప్తున్నారండి, ప్లీజ్ మీ వీడియోస్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మాకు మీటింగ్ లో నక్షత్రాలు పడుతున్నాయి. మీరు క్లాస్ లో మీరు వీడియో ఆన్ చేసుకుంటారు, మీ స్టూడెంట్స్ ఏమో అసలు వీడియో ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా, వాళ్ళ ఊరికి అట్లా క్లాస్ అటెండ్ అయ్యి పక్కకి వెళ్ళిపోతున్నారా ఏంటి విషయాలని చెప్పి మాకు అక్షంతలు వేస్తున్నారు. సో ప్లీజ్ ఆన్ చేసుకోండి, వీడియోస్ అందరూ ఆన్ చేసుకోండి. అంటే ఆన్ చేసుకుంటున్నాయి కదా, మీరు చూస్తున్నారా, తిరుగుతున్నారా ఏంటి అనేది మాకు అర్థమవుతుంది. నాగుల చవితి ఎప్పుడు మేడం, ఎప్పుడు షేర్ చేశారు మేడం? చాలా బ్యాక్ వెళ్ళిపోయి ఉంటుంది అది. అవును, మళ్ళీ పెట్టండి, పర్లేదు, చూద్దాం. ఓకే, అర్థమైంది. అంటే మీరు దగ్గరికి జరిపేటప్పుడు అది పిఎపి లైన్ లో ఒకదాని మీద కూడా వెళ్ళిపోతుంది అంటున్నారు. ఓకే, అదే మేడం, మనము మరీ పైకి తీసుకెళ్ళకూడదు, లైట్ గా ప్రెస్ చేసి దగ్గరికి తీసుకెళ్ళి వదిలేస్తే చాలు. ఇంకొంచెం పైకి అన్నాం అనుకోండి, అట్లా అది పైకి వెళ్ళిపోతుంది కింద లైన్ కి. ఓ, నేను నేమ్స్ చదువుతున్నానండి. నవ్య గారు ఆన్ చేయండి వీడియో, పద్మిని గారు, కేదార్, శాంతి. సో ప్లీజ్ ఆన్ చేసుకోండి సార్, ప్లీజ్.
అంటే మన మీటింగ్ లో సార్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అసలు ఎలా జరుగుతుంది ఏంటి క్లాస్ అని చెప్పి ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తారు. సో మీరు ఆ వీడియో ఆన్ చేసుకోకపోతే మాకు అక్షింతలు వేస్తారు. సో చందు గారు, మనోహర్ గారు, ఇందిరా గారు, మంచి గారు, టైం అయిపోయిందా? దేనికి అయిపోయింది టైం? గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. టైం దేనికి అయిపోయింది? అశ్విని నాగరాజు గారు, విద్య గారు, మల్లీశ్వర్ గారు, రామకృష్ణ గారు, స్వాతి గారు ఉన్నారులేండి. రాధారాణి గారు, చైతన్య గారు, భవానీ మిర్యాల గారు, అందరూ ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి. పిల్లలకి ఇబ్బంది అయ్యిద్దండి వాళ్ళు. సరే, మరీ ఇబ్బంది ఉన్న రోజు వదిలేయండి. ఛాన్స్ ఉన్న వాళ్ళు ఆన్ చేసుకోండి. సో మీరందరూ అలా ఉంటే కదా ఎవరి నుంచి చూసినా కూడా పర్లేదు, క్లాస్ జరుగుతుంది, నిద్రపోవట్లేదు ఎవరు అనుకుంటారు. ఓకే ఓకే, నైస్. సరే, ఈరోజు మనం నిన్న చెప్పుకున్న వీడియో ఒక్కసారి మళ్ళీ చూద్దాము. కొత్త కాన్సెప్ట్ ఈరోజు గ్రీన్ స్క్రీన్ అనేది చూద్దామండి. గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తాము, అసలు గ్రీన్ స్క్రీన్ ఎందుకు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు ఈరోజు తెలుసుకుంటాం. ఓకే, నేనైతే స్క్రీన్ షేర్ చేస్తున్నాను. దాంతో పాటు మీరు ఒక వీడియోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాయిస్ పెట్టారు చూడండి, అది కూడా ఒకసారి చెప్పరా ఎలా పెట్టారు? చెప్పలేను మేడం, అందరం పోలేము మనం. ఓకే అండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ వెళ్ళాం అనుకోండి, ప్రీవియస్ కాన్సెప్ట్స్ అన్ని వదిలేస్తారు. మీరు ఓన్గా చేయడం మర్చిపోతారు. సార్ మీరు అడ్వాన్స్ ఎప్పుడు పెడతారు సార్, చెప్పండి సార్. లేదు సార్, ఛాన్స్ టైం కుదరట్లేదు సార్, అదే ఇబ్బంది అవుతుంది. మీ గురించి వెయిట్ చేస్తున్నాం మరి. సో అడ్వాన్స్ క్లాస్ అయితే ఇప్పట్లో కష్టమే సార్. అదే చూసారు కదా మీరు కూడా, 1 వీక్ తీసుకున్నాము, ఆపేసాము అలా. ఓకే సార్, ఓకేనండి. సో విఎన్ యాప్ ఓపెన్ చేద్దాం. నిన్నటి వీడియోని మళ్ళీ ఒక్కసారి 5 minutes అలా రివైజ్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఫెదర్ కావాలి మనకి. ఈ స్నాప్ ఫింగర్ ఉంది కదా, అది చూద్దాం. ఓకే, అంటే స్మూత్ గా రావాలి. చూడండి, ఎడ్జెస్ గమనించండి. నేను స్లోగా దాన్ని మూవ్ చేస్తున్నప్పుడు ఎడ్జెస్ గమనించండి, అది ఎలా వస్తుందో. స్మూత్ గా వెళ్తుంది, అంటే అలా కట్ అయినట్టు కాకుండా, ఇలా కట్ అయినట్టు కాకుండా స్మూత్ గా వెళ్తుంది. దాన్ని మనం ఫెదర్ అంటాము. అది ఎలా ఇస్తామో చూపిస్తాను. చూడండి, ఇలా ఓకే, నేను వీడియో ఆన్ చేసుకున్నాను. అదే వీడియో మీద ట్యాప్ చేశాను. తర్వాత మాస్క్ లోకి వెళ్తాను. మాస్క్, ఈ కీ ఫ్రేమ్స్ అని రిమూవ్ చేసేద్దాం. దాని మీద వర్టికల్ వైట్ లైన్ దాని మీదకి వెళ్ళినప్పుడు కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేస్తే మైనస్ అవుతుంది. మైనస్ అయిపోయింది. సో నేను ఏ మాస్క్ తీసుకున్నాను ఇక్కడ? లీనియర్ మాస్క్ తీసుకున్నాను. ఇదిగోండి లీనియర్. సో అంటే ఒకవేళ ఇక్కడ మనకి 2 points కనిపిస్తుంటాయి, గమనించారో లేదా మీరు? ఈ లీనియర్ మాస్క్ లో మనకి ఇక్కడ 2 points ఉన్నాయి. ఒకటి ఆ పాయింట్స్ మీనింగ్ ఏంటంటే, ఒకటి బాటమ్ లో, ఒకటి అప్ లో. అంటే రివర్స్ చేసుకోవచ్చు. అంటే పైనుంచి ఒకదాన్ని కనిపించకుండా చేయాలి, లేకపోతే కింద నుంచి ఏదో ఒక సైడ్ నుంచి కనిపించకుండా చేయాలన్నప్పుడు వీటి మీద ట్యాప్ చేస్తూ ఉంటే అది మారుతూ ఉంటుంది దాని డైరెక్షన్స్ అనేది. ఇలా ఇప్పుడు నేను కింద వైపు ఉంచేసాను. ఇప్పుడు మళ్ళీ నేను లీనియర్ మాస్క్ మీద ట్యాప్ చేశాను కదా. ఈ లీనియర్ మాస్క్ లేకుండా చూద్దాం. మాస్క్ లేకుండా ఉంటే డైరెక్ట్ ఫైర్ ఉంది, అలా డైరెక్ట్ ఫైర్ వచ్చేసింది. మాస్క్ లేకుండా ఉంటే ఇప్పుడు మనం మాస్క్ ఇవ్వాలి, అంటే స్లోగా వస్తున్నట్టు మాస్క్ ఇవ్వాలి. సో స్టార్టింగ్ ఫ్రేమ్ ఇస్తాం. ఈ ఫ్రేమ్ మీద ట్యాప్ చేయాలి ఇక్కడ. దానికంటే ముందు ఏంటంటే మనము లీనియర్ మాస్క్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసిన ఒకసారి, రెండోసారి ట్యాప్ చేసేటప్పుడు టైం లైన్ ని కొంచెం ముందుకు జరుపుకొని, అంటే కొంచెం టైం గ్యాప్ తో అది స్లోగా రావాలి కాబట్టి అలా ముందుకు జరిపాను టైం లైన్. ఇలా ముందుకు జరిపేసి ఇటువైపు ఇప్పుడు పైన మాస్క్ ఉంది కదా, ఈ మాస్క్ నేను పై వైపుకు జరుపుతున్నాను. ఇలా పై వైపుకి జరిపేశాను కదా. ఇప్పుడు చూడండి, ఫెదర్ మనకి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ 2 యారోస్ ఉన్నాయి కదా. సో ఈ యారోస్ ని మనం పైకి కిందికి ఇలా మూవ్ చేస్తూ ఉంటే స్మూత్నెస్ అనేది పెరుగుతుంది. పైకి అంటే స్మూత్ పెరుగుతుంది, ఇలా లోపలికి అనేస్తే బాగా షార్ప్ గా ఉంటుంది. ఇది చూడండి, షార్ప్నెస్ గా వస్తుంది. ఫెదర్ లేదు, బాగా షార్ప్ ఉంటుంది ఎడ్జెస్ అనేది. అలా షార్ప్ లేకుండా కొంచెం స్మూత్ గా రావాలనుకున్నప్పుడు ఈ యారోస్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అలా వస్తాయి.
ఇప్పుడు నేను ఇలా చివరి వరకు తీసుకెళ్ళి వదిలేసాను. రైట్. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. నేను ప్లే చేస్తే అలా. ఓకే. నిన్న మిస్ సో ఇక్కడి వరకు అందరికీ అంటే ఫెదర్ అర్థమైంది కదా. ఫెదర్ అయిన తర్వాత ఒకరు నిన్న మిస్ అయ్యారు కదా, వాళ్ళ కోసం అసలు అంటే ఆ బ్లెండింగ్ ఆప్షన్స్ చూపిద్దాం. వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకుని మామూలుగా మనకు యూట్యూబ్ లో అండి సెర్చ్ చేస్తే ఇలాంటి ఫైర్ ఇమేజెస్ వస్తాయి. మీరు ఏమని సెర్చ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ లా ఉండేలా, అంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఫైర్ వీడియోస్ అని మీరు సెర్చ్ చేశారంటే ఇలా వస్తాయి. సో మనం అవును మేడం యూట్యూబ్ లో. సో ఇప్పుడు చూడండి నేను కింద ఇమేజ్ అంటే మన ప్రీవియస్ వీడియోని డిలీట్ చేసేసాను. ఇప్పుడు కేవలం ఇది ఒక వీడియో ఉంది, కింద చెయ్యి ఏం కనిపించట్లేదు చూడండి. అంటే ఓవర్లాప్ చేసేసింది, దాన్ని కవర్ చేసేసింది మొత్తం. సో ఈ టైంలో మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా కనిపించాలి అంటే మనకు ఉపయోగపడేవి ఏంటివంటే బ్లెండింగ్ ఆప్షన్స్. సో బ్లెండింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు బ్లాక్ ఏ పర్టికులర్ గా తీసుకున్నారని అడగవచ్చు. ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్స్ లో స్క్రీన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్, ఆ స్క్రీన్ ఏం చేస్తుందంటే అంటే దాని పని ఎక్కడైతే బ్లాక్ కలర్ ఉంటుందో ఆ కలర్ ని ట్రాన్స్పరెంట్ గా చేసి చూపిస్తుంది. అంటే కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తుంది బ్లాక్ కలర్ ని. అదే దాని పని. దేని పని? బ్లెండింగ్ ఆప్షన్స్ లో స్క్రీన్ పని. బ్లెండింగ్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? మనం పిఏపి లైన్ లో వీడియో మీద ట్యాప్ చేసినప్పుడు కింద రోలో ఉన్నటువంటి మాస్క్ ఉంది కదా, ఇందాక మాస్క్ యూస్ చేశాం. ఆ మాస్క్ పక్కనే బ్లెండింగ్ ఉంది. బ్లెండింగ్. సో బ్లెండింగ్ మీద ట్యాప్ చేయాలి. ఇలా బ్లెండింగ్ మీద ట్యాప్ చేస్తే కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి మనకి డిఫాల్ట్ గా ఇలా. సో ఇలా డిఫాల్ట్ గా ఉన్న వాటిలో డార్క్ గెయిన్ అని, మల్టిప్లై అని, కలర్ బర్న్ అని, లైట్ అని, ఇట్లా స్క్రీన్ అని ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు లైట్ అని తీసుకోవచ్చు, స్క్రీన్ తీసుకోవచ్చు. బట్ స్క్రీన్ అంటే కంప్లీట్ గా బ్లాక్ రిమూవ్ చేసేసింది. చూడండి మళ్ళీ కలర్ బర్న్ తీసుకున్నాను, బ్లాక్ అలాగే ఉంచింది, రెడ్ కలర్ ని తీసేసింది. ఇప్పుడు నేను స్క్రీన్ తీసుకుంటే చూడండి బ్లాక్ తీసేస్తుంది. అంటే రిమైనింగ్ మొత్తం బ్లాక్ పోయిన తర్వాత ఉన్నది ఏంటి? ఫైర్ మాత్రమే కదా. అంటే ఫైర్ లో రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఆ కలర్ నుంచి బ్లాక్ ఎక్కడైతే ఉందో ఆ దాన్ని మొత్తం తీసేసి బ్యాక్గ్రౌండ్ అంటే బేస్ లైన్ లో ఉన్న మన హ్యాండ్ ఇమేజ్ ను చూపిస్తుంది. సో అందుకని మనము బ్లెండింగ్ ఆప్షన్స్ లో బ్లెండింగ్ చూడండి ఇలా చూపించడం కోసం బ్లెండింగ్ లో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి రైట్ సింబల్ మీద ట్యాప్ చేసేసి మన పైన ఉన్న వీడియోని రీసైజ్ చేసుకోవచ్చు. ఎలా రీసైజ్ చేస్తాం? జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎలా అయితే చేస్తామో దీన్ని కూడా అలాగే రీసైజ్ చేస్తాం, అంతే. సో ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కాబట్టి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేదాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫింగర్ టిప్ దగ్గర కావాలి కాబట్టి మనం ఫింగర్ టిప్ దగ్గర పెట్టున్నాం. ప్లే చేస్తే అక్కడ నుంచి వస్తుంది ఫైర్. బట్ ఒకేసారి వచ్చినట్టు అనిపించింది కదా మనకు ఫైర్ అనేది. సో ఆ ఫీల్ లేకుండా ఉండడం కోసమే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మాస్క్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాం. చూడండి చెప్పని వచ్చేసినట్టు అనిపిస్తుంది అలా. సో అలా కాకుండా స్లోగా వచ్చే ఫీలింగ్ రావడం కోసము మాస్క్ లోకి వెళ్ళాము, లీనియర్ తీసుకున్నాము, దీన్ని కొంచెం టర్న్ చేసాము, ఇలా కింది వైపు ఇలా ఉంచేసాను చేతి దగ్గర, చివరి వరకు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఒకటి ఇచ్చాను. కొద్దిగా దూరం వెళ్ళేసిన తర్వాత దీన్ని ఇలా పైకి స్లైడ్ చేస్తాను, కొంచెం ఇలా ఫెదర్ పెంచేసి. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి స్లోగా వస్తుంది అలా. సో అలా అండి. ఇది నిన్న మనం చెప్పుకున్న క్లాస్. ఈ రోజు మనము గ్రీన్ స్క్రీన్ గురించి చూద్దాం. ఓకే, సో గ్రీన్ స్క్రీన్ కోసం యూట్యూబ్ లోకి వెళ్తున్నాను. శాంపిల్ వీడియో అండి, మీకు చూపించడం కోసం శాంపిల్ వీడియో అనేది నేను డౌన్లోడ్ చేస్తున్నాను అంతే. న్యూస్ గ్రీన్ స్క్రీన్ న్యూస్ రీడర్ గ్రీన్ స్క్రీన్. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ గా ఒక న్యూస్ రీడర్ బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ తో ఉంది. సో ఇలా మనకు గ్రీన్ స్క్రీన్ రావాలి అంటే మనం ఏం చేస్తాం? బయట కొంటాం. చూడండి
మనము కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత దాన్ని సేవ్ ఫ్రమ్ .net అనే వెబ్సైట్ లోకి వెళ్తున్నాం. ఇవి ఇక్కడ పేస్ట్ చేస్తాం, ఇలా కాపీ చేసుకున్నది. గ్రీన్ స్క్రీన్ వచ్చేస్తుంది. డౌన్లోడ్ ఇలా ఓపెన్ అయ్యి వెంటనే పక్కకి వెళ్ళిపోతాయి. వీటిని మనం క్లోజ్ చేసేసుకోవాలి. డౌన్లోడ్ అవుతుంది. 1.99 MB డౌన్లోడ్ అయింది. డన్. ఇప్పుడు మనకేంటి, న్యూస్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కావాలి. న్యూస్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కావాలి. అంటే 2 రకాలు నేను చెప్పాను కదా, ఒకవైపు ఇమేజెస్ చేంజ్ అవుతూ ఉండాలి, వెనకాల న్యూస్ బ్యాక్గ్రౌండ్ రావాలి అని చెప్పి. న్యూస్ బ్యాక్గ్రౌండ్ వీడియో, బ్రేకింగ్ న్యూస్ అని ఇట్లా వెనకాల ఏదో ఒకటి జరుగుతున్నా ఇది రావాలి మనకి. ఇది న్యూస్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. కాపీ లింక్. గమనించండి నేను చేసే ప్రాసెస్ ని. అగైన్ సేవ్ ఫ్రమ్ .net. సెకండ్ వీడియో అది మళ్ళీ యూట్యూబ్ లోకి రీడైరెక్ట్ అయింది. క్లోజ్ చేస్తున్నాను. వాడు దిస్ యాప్ మోర్ కన్వీనియంట్ అని ఇట్లా చూపిస్తుంటాడు. మీరు ఏం చేయాలంటే వాటిని క్లోజ్ చేయాలి. డౌన్లోడ్ మీద ప్రెస్ చేయకూడదు. క్లోజ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే మీకు ఇంటూ బటన్ కనిపిస్తుందో, ఇలా క్రాస్ బటన్ కనిపిస్తుందో దాని మీద ట్యాప్ చేసి క్లోజ్ చేసేయడమే. అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, ఇప్పుడు మనకు కొన్ని ఇమేజెస్ కావాలి. అలాగే అంటే స్లైడ్ షో కదా, స్లైడ్ షో కాబట్టి ఇమేజెస్, వరల్డ్ కప్ ఇమేజెస్ కొడతాను. వరల్డ్ కప్ 2022 ఇమేజెస్ లోకి వెళ్ళి మీరు ఇలాంటి అంటే ఇలా ఏదైనా ఒక స్లైడ్ షో చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీరు చేయాల్సిన వర్క్ ఇమేజెస్ అన్ని ఒకే సైజ్ లో ఉండేలా చూసుకోండి. దాదాపుగా ఇమేజెస్ ఉంటే హారిజాంటల్ గానే ఉండాలి లేదా వర్టికల్ గానే ఉండాలి, ఒకే సైజ్ లో ఉండాలి. సో నేను డౌన్లోడ్ చేసుకుంటాను డైరెక్ట్ గా, ఎందుకంటే డెమో కోసమే కాబట్టి. మీకు నేను చూపించేది డెమో అండి. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మీరు మీ వీడియోస్ ని కొంచెం బాగానే ఎడిట్ చేసుకోవచ్చు. మీకు నేను జస్ట్ టూల్స్ నేను పరిచయం చేస్తాను అంతే. దాని తర్వాత మీ క్రియేటివిటీ, మీరు ఆ టూల్స్ ని యూజ్ చేసి వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది అది మీ చేతుల్లో ఉంటుంది. ఒక 4 ఇమేజెస్ ఏవైనా సరే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ VN యాప్ లోకి ఇంపోర్ట్ చేసుకుందాం. కొత్త ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్. ఫస్ట్ బేస్ లైన్ కాబట్టి మనం కాన్స్టెంట్ గా వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వెనక బ్యాక్గ్రౌండ్ కోసం మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ న్యూస్ బ్యాక్గ్రౌండ్ వీడియో అని చెప్పి ఒకటి తీసుకున్నాం. ఇది దాని మీద ట్యాప్ చేస్తున్నాను. డన్. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఒకటి తీసేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో నాకు ఎన్ని సెకండ్స్ ఉంది, 12 సెకండ్స్ ఉంది. 12 సెకండ్స్ కంటే నాకు ఇది ఇంకా ఎక్కువ కావాలి. అప్పుడు నేనేం చేస్తాను, దీన్నే మళ్ళీ ఇలా ట్యాప్ చేస్తే దాని మీద మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది. డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది. సో డూప్లికేట్ చేసేసాను. ఇప్పుడు మనకి ఏంటంటే మొత్తం నియర్లీ 24 సెకండ్స్ వచ్చింది. ఓకే, ఇది బేస్ లైన్ ఒకటి తీసుకున్నాము. ఇక్కడ పైన ఒరిజినల్ ఉంది, దాన్ని 16:9 రేషియోలో ఉంచాను. ఇప్పుడు PIP లైన్కి వెళ్తున్నాను. PIP లైన్, అక్కడ నేను ఫస్ట్ గ్రీన్ స్క్రీన్ వీడియో తీసేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఇది 16:9 రేషియోలో ఫిట్ అవ్వాలి. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఇదిగోండి ఫిట్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఫిట్ కింద టూల్స్ లో PIP లైన్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకు ఫిట్ అనే ఆప్షన్ వస్తుంది. నేను ఫిట్ మీద ప్రెస్ చేస్తే 16:9 రేషియోకి అది కంప్లీట్ గా ఫిట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు కూడా మనకు తెలుసు. దీని తర్వాత ఇప్పుడు మనం చూడబోయేది గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేస్తాం అనేది. చూడండి, బేస్ లైన్ మీద ట్యాప్ చేసినప్పుడు కింద టూల్స్ లో మనకు క్రోమా అనే ఒక ఆప్షన్ కనిపించదు. ఎందుకంటే బేస్ లైన్ లో గ్రీన్ స్క్రీన్ వీడియోని యూజ్ చేయలేం కాబట్టి.
అంటే వీడియో ప్లే అవుతుంది, బట్ అక్కడ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అవ్వదు. ఎందుకని అడగొద్దు, అది కూడా రిమూవ్ అయిపోతుంది, దాని వెనకాల చూపించడానికి ఏం ఉండదు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం పిఐపి లైన్ ని టచ్ చేద్దాం, ఎందుకంటే పిఐపి లైన్ లో మనకు వీడియో ఉంది, గ్రీన్ స్క్రీన్ వీడియో. ఇక్కడ టచ్ చేసినప్పుడు మనకు క్రోమా అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది చూడండి, క్రోమా. సో మనం ఇంతవరకు మాస్క్ చూసాం, బ్లెండింగ్ చూసాం, ఒపాసిటీ చూసాం. ఈ మూడింటి పక్కన ఉండేది క్రోమా. క్రోమా అనే ఆప్షన్ ఉంది, క్రోమా మీద ట్యాప్ చేశాను. ఇక్కడ మనకు ఒక రింగ్ వస్తుంది, ఇక్కడ చూడండి రింగ్ వచ్చింది ఒకటి. ఈ రింగ్ ని మనము, ఈ ప్లస్ సింబల్ ఉంది కదా మధ్యలో, ఆ ప్లస్ సింబల్ గ్రీన్ కలర్ మీద రావాలి, ఇలా పక్కకు జరపాలి. చూసారా, అలా జరపగానే గ్రీన్ కలర్ మొత్తం రిమూవ్ అయిపోయింది. సో ఇలా రిమూవ్ అయిపోయిన తర్వాత మీకు ఎడ్జెస్ చూడండి ఎలా ఉన్నాయో, కొంచెం ఏదో ఒక బార్డర్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, వైట్ కలర్ బార్డర్. ఆ వైట్ కలర్ బార్డర్ లేకుండా ఉండాలి, ఎడిట్ చేయాలి అంటే కింద ఇక్కడ ఇంటెన్సిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. స్పిల్ ని వదిలేయండి, దాన్ని పట్టించుకోకుండా ఉంటుంది, పెద్ద యూజ్ ఉండదు దాంతో. ఇంటెన్సిటీ, సో ఇంటెన్సిటీ మీద కొద్దిగా ఇలా పెంచుకుంటూ పోతే మీకు చూడండి ఎడ్జెస్ లో మనకు అది అంటే ఆ ఒక వైట్ కలర్ బార్డర్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, డన్. ఇప్పుడు మళ్ళీ రైట్ సింబల్ మీద ట్యాప్ చేస్తున్నాను, ఇక్కడికి అయిపోయింది. సో సక్సెస్ఫుల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఒక వీడియో పెట్టుకున్నాము. సో న్యూస్ రీడర్ తీసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఏం చూపెట్టాలనుకుంటున్నాం తర్వాత, స్లైడ్ షో. అంటే అక్కడ మనం ఏదైనా ఒక న్యూస్ చదువుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా పక్కన ఇమేజెస్ అనేవి మారుతూ ఉండాలి కదా. సో ఏది ఓకే, బ్యాక్ వెళ్తున్నాను. చూడండి, మనము పిఐపి లైన్ మీద ట్యాప్ చేశాను. నేను పిఐపి లైన్ లో ఉన్న వీడియో మీద ట్యాప్ చేశాను. కింద టూల్స్ లో ఇలా స్టార్టింగ్ లో ఏం కనిపించావు, ఇక్కడ కింద టూల్స్ లో క్రోమా అనే ఆప్షన్ ఉంటుంది. క్రోమా. సో ఈ క్రోమా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకు ఒక రింగ్ వస్తుంది ఇలా. ఈ రింగ్ మధ్యలో ప్లస్ సింబల్ ఉంటుంది కదా, దీన్ని కొద్దిగా పక్కకు జరపాలి, అంటే గ్రీన్ కలర్ సెలెక్ట్ అయ్యేలాగా. సెలెక్ట్ అయిపోయింది, రిమూవ్ చేసేసింది గ్రీన్ కలర్ ని. ఇప్పుడు ఏంటంటే మనం అలా రిమూవ్ చేసిన తర్వాత వీడియో అంటే మన ఆబ్జెక్ట్ ఉన్నాం, అంటే మనిషి మనం ఉన్నాం కదా, మన చుట్టూ ఒక వైట్ కలర్ బార్డర్ లైట్ గా వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది కదా. సో దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇంటెన్సిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని పెంచుతూ ఉంటే చూడండి, దాన్ని పెంచుతూ ఉంటే ఆ వైట్ కలర్ బార్డర్ కూడా వెళ్ళిపోతుంది. చూడండి, కంప్లీట్ గా వెళ్ళిపోయింది. ఇదంతా మనం సెట్ చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద ట్యాప్ చేస్తే అది సెట్ అయిపోతుంది. ఇదిగోండి, గ్రీన్ కలర్ రిమూవ్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ వీడియో కనిపిస్తుంది. ఓకే, అర్థమైందా అండి? సార్ నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఒక వీడియో డౌన్లోడ్ చేశారు కాబట్టి ఆ అమ్మాయి వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉంది. ఇప్పుడు మనం ఒకవేళ వీడియో క్రియేట్ చేసినప్పుడు మన వెనకాల గ్రీన్ స్క్రీన్ ఎలా వస్తుంది? మనం పెట్టుకుంటే వస్తుంది మేడం. అంటే ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది సార్, అదే ఎలా చేయాలి అని? అంటే గ్రీన్ కలర్ వేరే ఏది ఇమేజ్ అయిపోతుంది సార్? లేదండి, గ్రీన్ స్క్రీన్ ఏది పెట్టినా ఓకేనా అంటే కాదు, ఎందుకంటే దానికి కలర్ కొంచెం బ్రైట్ గా ఉండాలి, మీ షాడోస్ దాని మీద ఎక్కువగా పడకూడదు. చెప్తాను చూడండి, గ్రీన్ స్క్రీన్ ఇంపార్టెంట్ ఏంటి సార్, అలా గ్రీన్ స్క్రీన్ ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు అలా చెప్తాను. మేడం వాయిస్ మీది బ్రేక్ అవుతుంది. చూడండి, ఇక్కడ గ్రీన్ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇటువంటి గ్రీన్ స్క్రీన్ యూస్ చేస్తే మీకు కొంచెం పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఆన్లైన్ లో దొరుకుతాయి. సో ఇటువంటి గ్రీన్ స్క్రీన్స్ ని యూజ్ చేసినప్పుడు ఇలా మనకు పర్ఫెక్ట్. ఇది కూడా క్లాతే అండి, నథింగ్, అక్కడ ఏం కాదు, అది క్లాత్, అది గ్రీన్ క్లాత్ అంతే. ఆ కలర్ అనేది ఇలా ఉండాలి బ్రైట్ గా. అంటే ఆల్రెడీ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి తయారు చేసిన వీడియోని తీసుకొచ్చి ఇక్కడ ఎడిట్ చేయాలి అంతేనండి. మనం వీడియో షూట్ చేసేటప్పుడు వెనకాల గ్రీన్ మ్యాట్ ఉండాలి, ఇలా గ్రీన్ మ్యాట్. గ్రీన్ శారీ అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటది కాబట్టి అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ రాదండి, కొంచెం అందం ఉంటది.
ఓకే, అంటే గ్రీన్ కలర్ ఉండాలి, ఏదైనా పర్లేదు. ఒకవేళ గోడ అయినా పర్లేదు, గోడకు ఇలా గ్రీన్ కలర్ ఫుల్ గా ఉండాలి. మీ షాడో అనేది దాని మీద ఉండకూడదు. అంటే మీ మీద పడే లైటింగ్ అన్ని వైపుల నుంచి సమానంగా ఉన్నప్పుడు షాడోస్ తక్కువ పడతాయి. సో మీరు ఆరెంజ్ లైటింగ్ ఎక్కడ చూస్తారంటే టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, టీవీ ఛానల్స్ లో షాడోస్ పడకుండా తీస్తారు లైటింగ్, అదే వీడియో అనేది. ఓకే, ఇప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ కావాలంటే మన బ్యాక్ ఏమైనా గ్రీన్ కలర్ ది పెట్టుకోవాలా సార్? లేకపోతే మామూలు మొబైల్ ఎడిట్ చేయడానికి ఉంది కదా అని. మేడం ఇప్పుడు మీరు మనుషులు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు మొత్తం గ్రీన్ కలర్ స్టూడియోలో ఉన్నారు. ఇలా మన బ్యాక్ సైడ్ కూడా అంటే ఇంత గ్రీన్ అవసరం లేదు. మీరు ఎంత వరకు అయితే వీడియోలో కనిపించాలనుకుంటున్నారో అంతవరకు అయినా సరే వెనకాల కవర్ అవుతున్నట్టు గ్రీన్ కలర్ ఉండాలి అలా. ఓకే ఓకే. అలా అంటే ఇప్పుడు మనకి వెనకాల మనం పెట్టుకోవాలి తప్ప మొబైల్లో పర్టికులర్ ఆప్షన్ ఏమి ఉండదు మనకి వెనకాల గ్రీన్ కలర్ రావడానికి. మేడం అంత అడ్వాన్స్ గా రాలేదు మేడం ఇంకా. కొన్ని ఉన్నాయి కానీ అవి పర్ఫెక్ట్ గా లేవు. అంటే ఇప్పుడు నేను ఇన్స్టాలో చేసినప్పుడు అయితే ఆప్షన్ ఉంది, బట్ యూట్యూబ్ లో ఎలా చేయాలి అనేది నాకు ఐడియా లేదు, అందుకు అడిగి. సో మేడం మనకి మీరు ఇన్స్టాలో చేసినప్పుడు ఇంత క్లియర్ కట్ గా కట్ చేసుకోగలరా? రావట్లేదు సార్, అంత క్లియర్ గా రావట్లేదు. అందుకే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయమంటున్నాను. ఎందుకంటే అసలు గ్రీన్ స్క్రీన్ ఎందుకు వాడాలి అనే డౌట్, అదొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మనము గ్రీన్ కలర్ ముందు నిలబడినప్పుడు ఏమవుతుందంటే, అంటే ఎప్పటి వరకు మన బాడీ మీద గ్రీన్ కలర్ లేనంత వరకు, అంటే గ్రీన్ కలర్ డ్రెస్ కానీ గ్రీన్ కలర్ సంబంధించి ఏవైనా సరే మన బాడీ మీద లేనంత వరకు వెనకాల గ్రీన్ కలర్ ఉంటే అది మన బాడీ కలర్ తో మ్యాచ్ అవ్వదు. ఎక్కడే కానీ బాడీ కలర్ తో మ్యాచ్ అవ్వదు అది. సో బాడీ కలర్ తో మ్యాచ్ అవ్వదు కాబట్టి మనం గ్రీన్ కలర్ తీసుకుంటున్నాం. సో గ్రీన్ కలర్ కాకుండా బ్లూ కలర్ తీసుకోవచ్చు కదా సార్ అంటే బ్లూ కలర్ కూడా తీసుకోవచ్చు, బట్ కొన్ని పర్టికులర్ లైటింగ్ కండిషన్స్ ఉంటాయి. కొన్ని అంటే మూవీస్ లో ఎక్కువ ఏం చేస్తారంటే నైట్ సీన్స్ ఉంటాయి కదా, సో రాత్రి అన్న ఒక ఫీలింగ్ కలిగించడానికి ఇటువంటి బ్లూ స్క్రీన్ వాడతారు. బాగా ఏదైనా ఒక వార్ సీన్ ఉందనుకోండి, బాగా యుద్ధం జరిగే సీన్లు అటువంటివి ఉంటే మట్టి దుమ్ము ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ గ్రీన్ వాడరు, ఎక్కువగా బ్లూ వాడతారు. అండ్ ఎల్లో కూడా రేర్ గా వాడతారు. ఓకే, మేజర్ గా వాడేవి వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అండి. ఎందుకంటే గ్రీన్ బాడీలో కలర్ తో మ్యాచ్ అవ్వదు, ఎక్కడే కానీ మ్యాచ్ అవ్వదు. సో అందుకని దాన్ని రిమూవ్ చేయడం ఈజీగా ఉంటుంది. మీరు గ్రీన్ కాకుండా రెడ్ కలర్ వెనకాల పెట్టి చూడండి, మీ బాడీ కలర్ కి రెడ్ కలర్ కి సో సిమిలారిటీస్ ఉంటాయి. అప్పుడు అది కలర్ అక్కడ ఆబ్జెక్ట్ కాదు దానికి కావాల్సింది. అంటే గ్రీన్ కలర్ రిమూవ్ చేసే టూల్ కి మీరు అనే వాళ్ళు ఎవరో తెలియదు దానికి అసలుకి. అంటే మీరు ఒక మనిషా వస్తువా అన్న విషయం దానికి తెలియదు. దానికి ఏం తెలుసు అంటే ఒకటే తెలుసు, కలర్ ఎక్కడ ఉంది అంటే ఎక్కువగా మొత్తంలో ఏ కలర్ ఉంది ఆ కలర్ మాత్రమే రిమూవ్ చేయాలి. దానికి గ్రీన్ కలర్ ని రిమూవ్ అనే ఇది కూడా లేదు. మనం ఏ కలర్ ని సెలెక్ట్ చేస్తే ఆ కలర్ రిమూవ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, నేను గ్రీన్ కలర్ కాకుండా స్కిన్ కలర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఏపీ లైన్ క్రోమా. చూడండి, ఇప్పుడు స్కిన్ కలర్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, స్కిన్ కలర్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడి వరకు ఏమీ లేదు. గమనిస్తున్నారా? ఉన్నారా? సార్ అది వాల్ కలర్ తీసేసినా మనకి వెనకాల ఉన్న వాల్ కలర్ తీసేస్తే వాల్ పోతుందా? వాల్ కూడా కలర్ అంతా ఒకేలా ఉండాలి మేడం. అది మీ బాడీతో మ్యాచ్ అవ్వకూడదు, ఎక్కడే కానీ మ్యాచ్ అవ్వకూడదు. ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉండి మీ ఫేస్ మీద బాగా బ్రైట్నెస్ ఉన్నా ఆ వాల్ తీసేటప్పుడు మీ ఫేస్ మీద బ్రైట్నెస్ ఉంది కాబట్టి ఆ బ్రైట్నెస్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు డ్రెస్ కూడా గ్రీన్ అయితే గ్రీన్ రిమూవ్ అవుతుందా సార్? అవుతుంది మేడం, ఖచ్చితంగా అవుతుంది. డ్రెస్ లో మీకు గ్రీన్ కలర్ ఉన్నా రిమూవ్ అయిపోతుంది. దానికి ఏ ఆప్షన్ క్రోమా ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. డిఫరెంట్ గా ఉంది ఫేస్, అవంతా చేంజ్ అయిపోతుందా? అది ఆ సర్కిల్ పర్సన్ మీద పడితే చేంజ్ అవుతుందా సార్? సర్కిల్ కాదు మేడం, సర్కిల్ మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కదా, మనం కలర్ సెలెక్షన్ చేసుకుంటున్నాం దీంతో ఏ కలర్ రిమూవ్ అయిపోవాలి అని. ఇప్పుడు నాకు ఎక్కువ కలర్ ఉన్నది ఏది, గ్రీన్ కదా. సో నేను గ్రీన్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి గ్రీన్ కలర్ మీదకి వెళ్ళాను. లేదు నాకు అవసరం లేదు, గ్రీన్ అలాగే ఉండాలి, మనిషి ఫేస్ కనిపించకూడదు అనుకుంటే మనిషి ఫేస్ మీదకి వెళ్తే మనిషి ఫేస్ అనేది కనిపించకుండా పోతుంది అలా. అంటే ఇప్పుడు చూడండి ఏ కలర్ అక్కడ సెలెక్ట్ అయి ఉంది, మన హ్యూమన్ స్కిన్ కలర్ సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ ఈ రింగ్ లో మీరు గమనిస్తే ఏ కలర్ సెలెక్ట్ అయి ఉందో మనకు కనిపిస్తుంది, అది హ్యూమన్ స్కిన్ కలర్. కాబట్టి హ్యూమన్ స్కిన్ ఎక్కడ వరకు అయితే కనిపిస్తుందో అంత తీసేసింది.
ఇప్పుడు నేను గ్రీన్ కలర్ మీదకి వచ్చిన, గ్రీన్ కలర్ ఎక్కడైతే ఉందో అదంతా తీసేస్తుంది. అదే ఈ రింగ్ కి అది ఖచ్చితంగా నేను గ్రీన్ కలర్ ని రిమూవ్ చేయాలని తెలియదు దానికి. సో అదేం చేస్తుంది అంటే ఎక్కువగా ఏ కలర్ ఉంటే ఆ కలర్ రిమూవ్ చేసేస్తుంది అంతే. మనం ఇవ్వాలి దానికి ఆప్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గ్రీన్ కలర్ రిమూవ్ చేయమంటున్నాం. ఓకే, అది గ్రీన్ కలర్ ఎక్కడి నుంచి వస్తుంది, మనము వెనకల అంటే వీడియో షూట్ చేసేటప్పుడు మన వెనకల ఒక గ్రీన్ కలర్ మ్యాట్ ని పెట్టుకుని ఎటువంటి మడతలు లేకుండా బాగా చక్కగా ఇస్త్రీ చేసినట్టుగా మడతలు లేకుండా ఉంటే, దాని మీద షాడోస్ ఏం పడకుండా ఉంటే ఇంత పర్ఫెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. లేదా ఎక్కడన్నా షాడోస్ కనిపిస్తున్నాయి అనుకోండి, మీరు గ్రీన్ కలర్ రిమూవ్ చేసేటప్పుడు బాగా డార్క్ గా మడతలాగా కనిపిస్తుంది. సో గ్రీన్ కలర్ తో షూట్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. మన బాడీ మీద గ్రీన్ కలర్ ఉండకూడదు, దాని మీద మడతలు ఉండకూడదు, దాని మీద మన షాడో కూడా ఎక్కువగా పడకూడదు. తక్కువ అయితే పర్లేదు కానీ మరీ ఎక్కువగా పడకూడదు. సో ఇది గ్రీన్ కలర్ గురించి, ఐ మీన్ గ్రీన్ స్క్రీన్ గురించి, క్రోమా కీ గురించి అండ్ గ్రీన్ స్క్రీన్ గురించి. సో ఇక్కడ వరకు ఫోటో కూడా సేమ్ ప్రాబ్లమ్ సార్, అది ఫోటో కూడా సేమ్ అంతే ప్రాసెస్ అయినా సార్ అది. సరే, మన సినారియోలో మాట్లాడుకుందాం మేడం. మనం ఫోటోకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాము అంటే వెళ్ళిపోయింది, బట్ దాంతో యూజ్ ఏంటని అడుగుతున్నాను. మనం అలా తీసుకోవాలనుకున్నప్పుడు మనకు బీజీ రిమూవర్ ఉంది కదా యాప్, దాంట్లో రిమూవ్ చేసుకోవచ్చు సింపుల్ గా. అంటే వీడియోని అంటే ఒక మూమెంట్ ఉన్న వీడియోలో దాన్ని స్పెసిఫిక్ గా అదొక్కటి సపరేట్ గా చూపించాలి, దాని బ్యాక్గ్రౌండ్ లో ఇంకా ఏమన్నా టెక్స్ట్ సంథింగ్ ఏదైనా రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇలా దీన్ని యూజ్ చేస్తున్నాము. మనం వీడియో షూట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసాం. సో ఫొటోస్ కి అవసరం లేదు, ఫొటోస్ కి మనం రిమూవ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఆప్షన్స్. సో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంది, బీజ్ రిమూవర్ ఉంది, ఫోటోషాప్ యూజ్ చేసి తీయచ్చు, ఎలాగైనా తీయచ్చు. కానీ ఒక వీడియోకి తీయాలి, ఇట్లా కట్ చేయాలి అంటే ఈ యొక్క ప్రాసెస్ పర్ఫెక్ట్ ప్రాసెస్, వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉండటం అంతే. సో ఇప్పుడు నేను వీడికి ఫొటోస్ యాడ్ చేద్దాం. ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్, ఫీఫా వరల్డ్ కప్ ఒక 5 ఫొటోస్ వరకు మాత్రం, 5 కాదు ఇప్పుడు 4 ఫొటోస్ వరకు మాత్రమే మనము ఇక్కడ చూపించగలం, ఎందుకంటే పిఏపి లైన్ లో ఆల్రెడీ ఒక ఫోటో ఉంది. ఓకే, సో ఇప్పుడు న్యూస్ ఇక్కడ చదువుతున్నారు, నేను సైజ్ తగ్గించేస్తున్నాను, మళ్ళీ ఇలానే సైజ్ తగ్గించేస్తున్నాను. ఇది కూడా ఎగ్జాక్ట్ దాంట్లో ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకదాని వెనక ఒకటి ఉన్నాయి ఇమేజెస్, అంటే ఒకే ఫ్రేమ్ లో ఉన్నాయి, ఒకదాని వెనక ఒకటి ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఇంకొక ఇమేజ్ రావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇమేజెస్ డ్యూరేషన్ తగ్గించాలి, వాటికి ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇక్కడి వరకు దీన్ని కట్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ ఇమేజ్ కనిపించాలి కదా, ఇక్కడి వరకు ఈ పార్ట్ కనిపించకూడదు, ఈ ఇమేజ్ కనిపించాలి కాబట్టి. తర్వాత ఇక్కడి వరకు ఈ పార్ట్ కనిపించకూడదు, ఎందుకంటే ఈ ఇమేజ్ కనిపించాలి కాబట్టి. ఎలాగో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, అక్కడి వరకు స్ప్లిట్ చేసేస్తున్నాను, స్ప్లిట్ డిలీట్. ఎందుకంటే ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది, రెండో ఇమేజ్ కనిపించకూడదు కొద్దిసేపటి వరకు అంతే. ఇలా మళ్ళీ స్ప్లిట్ డిలీట్. ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఇలా వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇలా ఇంకొక ఇమేజ్ వస్తుంది, అది కొద్దిసేపు కనిపించిన తర్వాత ఇది ఇలా కనిపిస్తుంది. అందుకే మనం ముందు వైపు అలా కట్ చేసి ఉంచుకుంటున్నాం అంతే. సో వీటికి మనం ఎఫెక్ట్స్ ఇస్తున్నాను. కింది వైపు ఫస్ట్ మోషన్ లోకి వెళ్తున్నాను, సెలెక్ట్ చేసుకొని స్లైడ్ ఎఫెక్ట్ ఇస్తాను, ఇట్లా స్లైడ్ రైట్. తర్వాత దానిపైన దానికి కూడా స్లైడ్ స్లైడ్ రైట్, దానిపైన దానికి కూడా స్లైడ్ మోషన్ స్లైడ్ రైట్. ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడండి, ఒక ఇమేజ్ తర్వాత ఒకటి. సార్ వీటిని మనం కొంచెం టైం పెంచి పెట్టొచ్చు కదా, పెట్టుకోవచ్చు, ఏముంది, ఇలా సైడ్కి డ్రాగ్ చేసి అలా. సో స్లైడ్ షో వచ్చింది, మనం చెప్తుంటే మన వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే ఒక సైడ్ కి ఇమేజ్ కనిపించేలాగా స్లైడ్ షో వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చదువుతున్నప్పుడు కింద స్క్రోలింగ్ లో న్యూస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఎలాగో చూద్దాం. ఓకే, సో అలా వెళ్ళాలి అంటే ఫస్ట్ రెడ్ కలర్ కావాలి, ఎందుకంటే రెడ్ కలర్ మీద వైట్ కలర్ బాగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు రెడ్ కలర్ మనం యాడ్ చేయడానికి పిఐపి లైన్ లో ఒక ఇమేజ్ తీసేయాల్సి వస్తుంది. సరే తీద్దాం, ఎందుకంటే రెడ్ కలర్
రెడ్ కలరే ఎందుకు సార్? రెడ్ కలరే కాదు కానీ వైట్ బ్లాక్ కూడా తీసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ లో రెడ్ కలరే ఎక్కువగా కనిపిస్తుంది కింద బాటమ్ లో. ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి, పర్లేదు యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ యాడ్ చేస్తున్నాను, ఫొటోస్ లోకి వెళ్తున్నాను, తీసేసుకున్నాను. కింది వైపు ఇలా ఉంచి కొంచెం పెద్దగా చేస్తాను, ఎందుకంటే మొత్తం బార్డర్ రావాలి కదా. ఇలా కింది వైపు ఒక బార్డర్. డన్. సో ఇది ఎక్కడి వరకు ఉండాలి? చివరి వరకు ఉండాలి. చివరి వరకు రావాలి కాబట్టి చివరి వరకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టెక్స్ట్ కావాలి. సో టెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తున్నాను, టెక్స్ట్, యాడ్ హెడ్డింగ్. సో ఏదో ఒక టెక్స్ట్ సిమిలర్, ర్యాండమ్ గా కొంచెం పొడవు టెక్స్ట్ ఉండాలి. ఇలా పొడవు టెక్స్ట్ ఉన్నప్పుడే మనం దానికి స్క్రోలింగ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వగలం. ఇలా డ్రాగ్ చేస్తున్నాను చూడండి. దీన్ని రీసైజ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా మన బాటమ్ ఉంది కదా, ఆ బాటమ్ లో ఉన్న రెడ్ కలర్ లైన్ కి తగ్గట్టుగా ఇలా రీసైజ్ చేసుకోవాలి. ఇది కొంచెం తగ్గిస్తున్నాను. డన్, సరిపోతుంది. దీన్ని ఇప్పుడు నేను ఒక చివరి వరకు ఇలా లోపలికి తీసుకెళ్ళి వదిలేస్తున్నాను చూడండి. ఇలా లోపలికి తీసుకెళ్ళి వదిలేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఈ టెక్స్ట్ కొంచెం ఎక్కువసేపు రావాలి కాబట్టి దాని లెంత్ పెంచాను. ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఒకటి ఇస్తాను, చివరి దాకా వస్తున్నాను. ఇక్కడ మనం ఈ వర్టికల్ వైట్ లైన్ ఉంచేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న టెక్స్ట్ ని మనము ఇలా ముందుకు స్క్రోల్ చేయాలి. మనమే చేయాలి, కంప్లీట్ గా వెళ్ళే వరకు అలా స్క్రోల్ చేయాలి. వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. మనం సరిగా స్క్రోల్ చేయలేదు, అందుకే అప్ అండ్ డౌన్ వెళ్తుంది. కరెక్ట్ గా స్క్రోల్ చేస్తే వెళ్ళిపోతుంది అలా స్ట్రైట్ గా. సో మళ్ళీ తీసేద్దాం, మళ్ళీ చేద్దాం. అంతా రైట్ సైడ్ కి పెట్టుకున్నారా సార్? ముందు లెటర్స్ అన్ని కూడా రైట్ సైడ్ వచ్చేలా పెట్టారా? నాకు అర్థం కాలేదు సార్ అది. అవును మేడం, అంతే అంతే, రైట్ సైడ్ వచ్చేలాగే పెట్టాను. కనిపించకూడదు అది ఫస్ట్ టెక్స్ట్ అనేది. సో జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే కనిపించదు మళ్ళీ అది. కొంచెం ఎడ్జ్ కనిపించేలా పెట్టుకున్నా పర్లేదు. ఫస్ట్ అయితే రైట్ సైడ్ ఉంచుకోవాలి. మైనస్ మైనస్ ఇలా ఫస్ట్ ఒక రైట్ సైడ్ కి లోపలికి ఉంచుకోవాలి. చివరకు ఉంచుకున్న తర్వాత స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఒకటి ఇస్తున్నాను, చివరి దాకా వెళ్ళేసాను. ఇప్పుడు దీన్ని స్క్రోల్ చేస్తున్నాను, నేనే హ్యాండ్ తో స్క్రోల్ చేస్తున్నానండి అంతే. ఇప్పుడు చూడండి ప్లే చేస్తే మళ్ళీ వెళ్తున్నాను. ఇంతే. సో సార్ అంటే సింపుల్ గా ఇప్పుడు మనకి ఇప్పుడు న్యూస్ కాబట్టి ఆ రెడ్ బాక్స్ అనేది కిందకి వచ్చింది. అదే మనం ఏమైనా ఎడిట్ చేసినప్పుడు అది మనకి మిడిల్ లో రావాలంటే క్రాప్ చేసి అది రెడ్. మేడం అర్థం కాలేదు, ఏమైనా ఎడిట్ చేసినప్పుడు మిడిల్ లో రావాలి అంటే ఇప్పుడు సార్ అది రెడ్ ఒక బాక్స్ బ్యాండ్ ని లా వచ్చింది కదా కింద, బ్యాండ్ లాగా. అది ఎలా వచ్చింది సార్ బ్యాండ్ లాగా? అంటే నార్మల్ గా అలా వర్టికల్ గా బ్యాండ్ టైప్ లో ఇమేజెస్ దొరకవు కదా మనకి. ఎందుకు దొరకదు మేడం? ఇదిగోండి నాకు కంప్లీట్ ఇమేజ్ ఓకే ఓకే, అలా దొరుకుతుంది, రీసైజ్ చేశారు. ఓకే ఓకే. దాని కిందికి అదే తీసుకొచ్చాను. సార్ నేను అడిగేది, ఇప్పుడు కిందకి పెట్టారు కదా దాన్ని, మనకి ఏమైనా ఉమ్. ఎడిట్ చేసినప్పుడు మన హ్యాండ్ మూవ్మెంట్ లో అది మన చేతి మీద నుంచి వెళ్ళాలంటే అది మధ్యలోకి రావాలి ఆ లైన్. సో అలా మధ్యలోకి వచ్చినప్పుడు అది మొత్తం కవర్ అవుతుంది కదా, అలా కవర్ అవ్వకుండా జస్ట్ ఆ రెడ్ లైన్ ని క్రాప్ చేస్తే సరిపోద్ది అని అడుగుతున్నాను. క్రాప్ చేస్తున్నాను మేడం, ఇదిగోండి. క్రాప్ చేయొచ్చు. ఓకే. సో ఇందాక పెద్దగా ఉన్నది దాన్ని క్రాప్ చేశాను. దాన్ని మనం ఇక్కడ కావాలంటే ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా లైక్ బ్రేకింగ్ న్యూస్ సైడ్ పెట్టండి సార్, ఫిగర్ సైడ్ 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 అంటే ఎలా మేడం? ఇలానా? బ్రేక్ హారిజాంటల్ అంటే ఆ బ్రేకింగ్ న్యూస్ అంటారు కదా, మరి స్టార్ట్ చేయండి, కొంచెం స్టార్ట్ చేయండి.
సరే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి ఇలా ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అంతే కదా. ట్రై చేద్దాం. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఇప్పుడు ఏంటంటే అది వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి మనమే తీసుకెళ్తే అది వెళ్ళిపోతుంది. ఇది సో లేదు ముందుకు రావాలి తక్కువ టైంలో అంటే ఫస్టే లోపల ఉండాలి, ఇలా కనిపించకుండా. కొంచెం తర్వాత కీ ఫ్రేమ్ ఇచ్చి కొంచెం షార్ట్ పీరియడ్ లో ముందుకు తీసుకొచ్చేసి ఇలా ముందుకు తీసుకొస్తే వచ్చేస్తుంది అంతే. ఇది బ్రేకింగ్ న్యూస్ అనేది ఒకటి. ఇప్పుడు మనం టెక్స్ట్ ఇచ్చాం అనుకోండి పైన వస్తుంది. బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ ని సైజ్ తగ్గించేద్దాం. అలా అక్కడ ఉంచేసి ఎప్పుడైతే ఇది ముందుకు వస్తుందో అప్పుడు మాత్రమే మనకు బ్రేకింగ్ న్యూస్ అనేది కనిపించాలి, అంతే కదా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ రావాలి. కాబట్టి అంటే ఇక్కడ పెట్టాం మనం కీ ఫ్రేమ్, ఇక్కడ ఉంది. అక్కడ వచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ టెక్స్ట్ రావాలి. కాబట్టి దాన్ని అక్కడి దాకా తీసుకెళ్తాను. చూడండి ఎగ్జాక్ట్ గా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ కూడా మోషన్ ఇవ్వచ్చు మనం. స్కేల్ కానీ స్లైడ్ వదిలేండి, రివీల్ గ్రేడియంట్, స్పిన్, స్కేల్. స్కేల్ నైస్. డన్. కొంచెం పైకి ఉంచుదాం. అలా అయిపోతుంది. ఓకే. సో ఇలా మన ఇష్టం అండి. ఇంకా లిమిట్ లేదు. అది రెడ్ కలర్ తీసుకొచ్చుకోవాలి. రెడ్ కలర్ మనం ఇప్పుడు ఆఫ్ చేసి వెనకాల ఉంచాం కదా, అంటే రెడ్ కలర్ బ్రేకింగ్ న్యూస్ అనే టెక్స్ట్ కలర్ మారుద్దామా? మీరు ఏమడిగారు? రెడ్ కలర్ బ్రేకింగ్ న్యూస్ సార్. ఇప్పుడు బ్యాక్ రెడ్ కలర్ అది మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశారా తెచ్చారా? ఇప్పుడు మనం చేసాం కదా, దాన్ని వెనకాల ఇట్లా బయట నుంచి లోపలికి వస్తున్నట్టు చేసాం మనం అది. ఓకే అలా. ఓకే. సో సింపుల్ గా గ్రీన్ స్క్రీన్ రోలింగ్ కలర్ టెక్స్ట్ రాసి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయొచ్చు కదా సార్? రోలింగ్ కి బ్యాక్గ్రౌండ్ లేదా? దాన్ని క్రాప్ చేసి తీసుకోదాం. ఎంతసేపు మన చేతిలో పని కదా. బ్రేకింగ్ న్యూస్ ని కొంచెం మీరు టెక్స్ట్ యాడ్ చేసే కొద్దీ, ఇంకా దీంట్లో వర్క్ చేసే కొద్దీ పిఐపి లైన్లు ఒక్కోసారి మీరు బాగా కన్ఫ్యూజ్ స్టేట్కి వెళ్ళిపోతారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాని పొజిషన్కి వెళ్తారు. కాబట్టి ఫస్ట్ మీకు బాగా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉన్నప్పుడు కరెక్ట్గా చేయగలరు. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు చేయగలుగుతున్నాను. ఓకే సార్, నాకు డౌట్. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ కూడా వీడియో తీసుకున్నారు కదా, అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ మనం ఎడిట్ చేయగలమా మనకు నచ్చిన మూమెంట్ లోని? నచ్చిన మూమెంట్ అంటే కీ ఫ్రేమ్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇవ్వచ్చు సార్. కీ ఫ్రేమ్స్ ఇదిగోండి. వెనకాల నేను దానికి మూమెంట్ కావాలన్నారు కదా, సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఒకటి ఇచ్చాను. కొంచెం ముందుకు వెళ్తున్నాను. కొంచెం ముందుకు వెళ్ళేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ జూమ్ అవుట్ ఇలా అయ్యి మళ్ళీ వెంటనే జూమ్ ఇలా అలా కాదు. ఇంకెలా? ఇప్పుడు ఆల్రెడీ మీరు తీసుకున్న వీడియోని మీరు ఎడిట్ చేస్తున్నారు వెనక్కి ముందుకి. అలా కాకుండా మనమే ఒక స్క్రీన్ టైప్ క్రియేట్ చేసి అందు మీద మనకి నచ్చినట్టు, మనకి బొమ్మలు కావాలంటే బొమ్మలు, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్, అలా మనం చేసుకోవచ్చు ఆ ఇమేజ్ వెనక. పిఏపి లైన్ లో మీరు స్టాటిక్ గా కీ ఫ్రేమ్స్ ఇవ్వడం తప్పించి, అంటే ఒకవేళ కలర్ కరెక్షన్స్ ఇవన్నీ తప్పించి మీరు ఇంకా ఏమీ చేయలేరు. బేస్ లైన్ లో మీరు చెప్పినవి ఏవైనా సరే మనం పిఏపి లైన్ లో చేయొచ్చు. ఓకే. అలా. సో ఇదంతా అర్థమైందా? నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. గ్రీన్ స్క్రీన్ వీడియో షేర్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ షేర్ చేస్తాను, ఆ బాటమ్ లో రిబ్బన్ షేర్ చేస్తాను, ఇవన్నీ నేను షేర్ చేస్తాను.
రేపు నాకు సేమ్ ఇలాంటి అవుట్పుట్ ఇవ్వగలరా మీరు? ఓకే సార్. ఓకే ఓకే సార్. సార్ నాకు ఒక డౌట్. చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు చేస్తారంటే మనం చేయొచ్చు. మేడం వీళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఏం బొమ్మలేం కాదు. సో వాళ్ళు చేయగలిగారంటే మనము చేయగలం. కావాల్సింది ఒకటే, వెనకల గ్రీన్ కలర్ మ్యాట్ లేదా గ్రీన్ బాగా లైట్ గ్రీన్ ఉన్న ఏదైనా పర్లేదు, వెనకాల ఒక గ్రీన్ ఉండాలి. అలా గ్రీన్ మీరు చూపిస్తున్నారా? ఒక్క నిమిషం చూస్తా, అది అవుతుందా కాదు. యా ట్రై చేయండి మేడం ఒకసారి. బట్ అంటే బ్రైట్నెస్ లెవెల్స్, షాడో లెవెల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మీకు రిమూవ్ అవుతుంది. రిమూవ్ అవుతుందని చెప్పను, కానీ కొంచెం షాడోస్ దగ్గర ఇబ్బంది పడతాయి. ట్రై చేయండి ఒకసారి అయినా, ఎందుకంటే ఎలాగో గ్రీన్ కలర్ ఉంది కదా వెనకాల. ఒకటి ఏదైనా శాంపుల్ ఒక 30 సెకండ్ వీడియో ట్రై చేసి చూడండి, అవైలబిలిటీ ఉంది కాబట్టి. ఓకే సార్ ఒక్కసారి చెప్పగలరా సార్ ఓవర్వ్యూ అలాగా? ఓవర్వ్యూనా? సార్ నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూడలేదు సార్, అట్లా అని సార్. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ మీరు వెనక్కి ముందుకి ఒకసారి అడ్జస్ట్ చేశారు కదా, జస్ట్ ఒక్కసారి అది ఎట్లాగా ఒక్కసారి అది ముందుకి వెనక్కి జస్ట్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? రిమూవ్ చేస్తున్నాను వాటిని. మనం ఏం చేసామంటే రిబ్బన్ ఇందాక తీసుకున్నాం కదా, సో దాన్ని ఒక సైడ్ ఉంచుకున్నాం. ఫస్ట్ ఇట్లా లోపలికి ఉంచేసుకోవాలి, జరిపితే వెళ్ళిపోతుంది. కొద్దిగా కనిపించేలాగా ఉంచుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఫింగర్ టిప్ తగలాలి కదా అది. అవును. సో అలా లోపలికి ఉంచాను. ఇక్కడ కింద పిఐపి లైన్ లో దాని స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడ ఉందంటే నాకు స్టార్టింగ్ ఇక్కడ స్టార్టింగ్ ఇది, ఇక్కడ ఇది పిఐపి లైన్ లో ఆ క్లిప్, అంటే మనం ఇక్కడ తీసుకున్న క్లిప్ ఉంది కదా, ఆ క్లిప్ ఇది. సో దాని దగ్గరికి వెళ్ళాక ఇక్కడ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాను, కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేశాను, మళ్ళీ ఇలా దాని చివరికి వచ్చాను. అంటే దాన్ని 2 ముక్కలు చేశాను సార్, చిన్న క్లిప్పే. అలా చివరికి వచ్చాక ఇప్పుడు నేను దాన్ని బయటికి తీసుకొస్తున్నాను ఇట్లా ప్రివ్యూ ప్యానల్ లో. ఓకే 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 అలా అంతే. ఇప్పుడు చూడండి, అంతే సింపుల్. ఓకే 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 గాట్ ఇట్. మేడం రిబ్బన్ కాదు, జస్ట్ ఇమేజ్, రెడ్ కలర్ ఇమేజ్ కొట్టండి. నేను కూడా అట్లే సెర్చ్ చేసిన, వచ్చేసింది. సార్ నాకు నిన్నటి వీడియోలో డౌట్ ఉంది సార్. అడగండి. అది హ్యాండ్ మూవ్ అవుతున్నప్పుడు ఫైర్ నాకు మూవ్ అవ్వట్లేదు సార్. అది కీ ఫ్రేమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఇవ్వాలి మేడం. నాకు మరి తెలియలే, చాలా సేపు ట్రై చేస్తున్నా అదే రావట్లేదు. అందుకని ఏమన్నా ఒక్క మూమెంట్ చూపెట్టండి, నేను మిగిలిన అన్ని నేను ట్రై చేస్తాను. చూపిస్తాను, మనకు 5 minutes టైం ఉంది, చూపిస్తాను. ఓకే సార్ ఇది స్టార్టింగ్ ఒక్కసారి చెప్పండి సార్. చెప్తానండి, ఒక్క నిమిషం. సార్ ఈ 5 layers వచ్చి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తెచ్చుకోవాలంటే మొన్న చెప్పారు కదా సార్, అది ఒక్కసారి చెప్పగలరా సార్? ఓకే అలా అంటారా? 5 layers అంటే ఫస్ట్ ఈ వీడియో మొత్తము 5 layers కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ తీసుకోవాలంటే ఒకసారి చెప్పారు కదా సార్, ఒక్కసారి. బట్ మేడం అది మీకు అన్ని వీడియోస్ కి యూజ్ అవ్వదు, ఇన్విటేషన్ వీడియోకి అయితే ఉపయోగపడుతుంది. కానీ జస్ట్ ఐడియా కోసం అడుగుతున్నాను సార్, అది ఎలా చేయాలనేది గుర్తురావట్లేదు. సరే ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ నియర్లీ 5 layers వాడేసాం కదా. ఓకే సార్. సో ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్ గా వీడియో రూపంలో అవుట్పుట్ కొట్టేస్తున్నాం, అంటే వీడియోగా కన్వర్ట్ చేసేస్తున్నాం. ఎక్స్పోర్ట్ కొట్టేసాను. సారీ, కింద బేస్ లైన్ లో ఒకటి ఉంది, ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటాను నేను, అప్పుడు బేస్ లైన్ లో వస్తుంది ఈ వీడియో నాకు. ఓకే ఓకే. అప్పుడు బేస్ లైన్ లో వచ్చినప్పుడు పిఐపి లైన్ ఖాళీగా ఉంటుంది కదా ఓకే సార్, కొత్త ప్రాజెక్ట్ లో. ఓకే సార్. ఈ వీడియో ఇప్పుడు బేస్ లైన్ వస్తుంది, ఇప్పుడు పిఐపి లైన్ లో మొత్తం ఖాళీ కదా 5 layers. మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కిందకి వస్తుంది కాబట్టి పైన 5 layers మనకి ఫ్రీ అవుతాయి. కానీ కింద ప్రాజెక్ట్ ని మనం ఏమి ఎడిట్ చేయలేము ఇంకా, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా రావాలి. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇందాక ఎవరు ఓవర్వ్యూ అడిగారండి, వాళ్ళకి ఒకసారి చెప్తున్నాను సార్. ఒక్క క్వశ్చన్ సార్, అడగండి.
సార్ ఈ నేను కొన్ని వీడియోస్ లో చూస్తుంటే మనం ఎంకల్ పెట్టిన ఇమేజ్ కి బదులు వీడియో కూడా మూవ్ అవుతూ ఉంటది కదా సార్. అంటే న్యూస్ రీడర్ మాట్లాడుతున్నప్పుడు ఎంకల్ వీడియో కూడా మూవ్ అవుతుంటది కదా, అది ఎలా చేయొచ్చు సార్? సేమ్ కీ ఫ్రేమ్స్ కాన్సెప్టే. ఇదిగో చూడండి, ఇప్పుడు మనకు స్టాటిక్ గా అది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా గ్రీన్ స్క్రీన్ వీడియో పిఐపి లైన్ లో తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత దాన్ని ఫిట్ చేసుకుంటాం. ఫస్ట్ ఫిట్ చేసుకున్నాక క్రోమాలోకి వెళ్తాం. క్రోమాలోకి వెళ్ళేసి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేశాను. డన్. ఇది ఏమైంది దీనికి? డిలీట్. ఓకే, మళ్ళీ గ్రీన్ ఫిట్ క్రోమా సెలెక్టెడ్. ఇంటెన్సిటీ పెంచితే మనకు బార్డర్ వెంబడి ఉన్న వైట్ కలర్ థ్రెడ్ ఎఫెక్ట్ పోతుంది. పెంచేసాము. ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా స్టాటిక్ గా ఒకవైపు మాత్రమే మూవ్ అవుతుంది కదా, దాన్ని మనము జూమ్ ఇన్ అంటే అక్కడ ఒకటే మూమెంట్ ఉంది, దానికి మనం మీరు మూవ్ అవుతున్నట్టు అడిగారు. అంటే కీ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ యూస్ చేసి మనం ఎలా అయినా మూవ్ చేయొచ్చు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూమ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. కీ ఫ్రేమ్ స్టార్టింగ్ ఒకటి ఇచ్చాను, సారీ బేస్ లైన్ లో కీ ఫ్రేమ్ కొంచెం ముందుకు వచ్చేసి ఇలా సైజ్ పెంచాను, మళ్ళీ ఇలా సైజ్ తగ్గించేసాను, మళ్ళీ సైజ్ పెంచుతున్నాను, టైం లైన్ కొంచెం ముందుకు జరుపుతున్నాను. ఇలా చూడండి. ఏంటండి? హ్యాండ్ తోనే. నేను హ్యాండ్ తోనే చేస్తున్నాను. ఇలా హ్యాండ్ తోనే, అంటే మనము ఇమేజ్ ని జూమ్ చేస్తాం కదా, ఇమేజ్ ని జూమింగ్ ఎలా చేస్తామో అలానే జూమ్ అవుట్ జూమింగ్ చేస్తున్నాను. అలా చూడండి. ఇప్పుడు మాకు ఆ బేస్ లేదు, అవి మూవ్ అవ్వట్లేదు సార్, వెళ్ళిపోతున్నాయి, ఆడకో వెళ్ళిపోతున్నాయి. బేస్ లైన్ ఎక్కడికి మూవ్ అవుతుంది కదండి. అది మీరు చేసిన విధంగా మేము చేయలేకపోతున్నాం సార్. ప్రాక్టీస్ మీద వస్తుంది మేడం. అదే మాట. ప్రాక్టీస్ చేయాలి లేకపోతే ఓకే. ఇంకొకటి అడిగారండి ఇందాక ఎవరో ఇంకో క్వశ్చన్ అడిగారు, గ్రీన్ స్క్రీన్ ఓవర్ వ్యూ అంటే చెప్పండి సార్. ఒక్క నిమిషం, లాస్ట్ క్వశ్చన్ సార్. పైన మీరు రెక్టాంగిల్ బాక్స్ లో కూడా ఇమేజెస్ పెట్టారు కదా, ఆ ఇమేజెస్ కూడా నేను వీడియో ప్లే చేయొచ్చు అక్కడ? చేయొచ్చు. ఇందాక మనం అదేగా చేసాము. డైరెక్ట్లీ సేమ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మనము ఇమేజ్ వీడియో ప్లే అవుతుంది కదా బ్యాక్గ్రౌండ్ లో, ఇవన్నీ ఇమేజెస్ ఇక్కడ పిఐపి లైన్ పైన ఉండేటివి. అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వీడియో ప్లే అవుతుంది, ఆ ఇమేజెస్ కూడా స్లైడ్ షో అవుతున్నాయి. సో అన్ని కదా. ఆ ఇమేజెస్ స్లైడ్ షో బదులు నేను వీడియో పెట్టుకోవడానికి ఉంటుందా సార్? పెట్టొచ్చు. నేను డిలీట్ చేస్తాను చూడండి. మనకు ఏంటంటే పిఐపి లైన్ జస్ట్ మనము ఏదైనా వాడుకోవచ్చు మీడియాని, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనం ఏ మీడియా అయినా వాడొచ్చు అక్కడ, అంతే. సో వీడియో కావాలి, ఇక్కడ వీడియో ఉంది, వీడియో తీసుకున్నాను. ఏముంది, ఇక్కడ వీడియో పెట్టేశాను, అయిపోయింది. సింపుల్ ప్లే అవుతుంటుంది అది. టీవీలో చూపెట్టినట్టే ఇంకా అంతే. వాళ్ళు ఇదే చేస్తారు, బట్ ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా వాళ్ళ దగ్గర టూల్స్ వేరే ఉంటాయి, అంతే తేడా, అంతకు మించి ఏమీ ఉండదు. ఓకే సార్. మేడం ఇందాక ఎవరో అడిగారండి, మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. ఏదో అడిగారు సార్. ఓవర్ వ్యూ ఏమని చెప్పండి సార్ ఒకసారి, స్టార్టింగ్ లో చూడలేదు. ఓవర్ వ్యూ అయిపోయింది మేడం. నెక్స్ట్ అదే హ్యాండ్ మూవ్ అవుతున్నప్పుడు ఫైర్ మూవ్ నాకు రాలేదు. 8:1 అయిపోయింది, మనల్ని వెంటనే క్లోజ్ చేసేస్తారు. రేపైనా చెప్పండి సార్, పర్వాలేదు. రేపు చెప్తానులేండి అయితే. సో ఈ రోజు అండి ఇది నేను అన్ని షేర్ చేస్తాను గ్రూప్ లో, చేయడానికి ట్రై చేయండి. ట్రై కాదు, ఖచ్చితంగా చేయండి. రేపు అయితే కొత్త వీడియోస్ తో వద్దాం, కొత్త కాన్సెప్ట్ వద్దాం, వీడియో కాదు. రేపు లిరికల్ వీడియో చెప్పుకుందాం మోస్ట్లీ. ఓకే. ఓకే మరి, గుడ్ నైట్ ఆల్. ఓకే సార్. ఇలా ఇప్పుడు ఎవరి దగ్గర గ్రీన్ కలర్ మ్యాట్ కానీ గ్రీన్ కలర్ స్క్రీన్ కానీ ఉంటే వీడియో షూట్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ నైట్ ఆల్.
నెలకి 4000 పెంచెను. మాకు మేముగా నిలబడే టైం వచ్చింది. ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఉచితం. మన జీవితాలల్లా ఎలుగులొచ్చే టైం వచ్చింది. 10 ఏండ్ల కల నిజమయ్యే టైం వచ్చింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించే టైం వచ్చింది. Baby, you give me I Yeah.